హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు అయితే మటన్ మసాలా కర్రీ అయితే చేస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్తో అయితే చేస్తున్నా. ఎలా చేస్తారో చూడుర్రి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుంటాను కదా. ఇప్పుడైతే చిన్న ప్యాన్ అయితే పెట్టుకొని 2 పట్ట ముక్కలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 2 మిరియాలు అయితే వేసుకోండి. 1 స్పూన్ అయితే ధనియాలు, 1 స్పూను గసగసాలు అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఒకసారి అయితే ఇట్లా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అయితే ఇట్లా మంచిగా ఒకసారి అయితే ఇట్లా తిప్పుకొని పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడైతే అదే స్టవ్ మీద కుక్కర్ని అయితే పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని భోజవరాకు తెలుసు కదా, అది కూడా 2 వేసుకోండి. 2 వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే ఇట్లా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడేమో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, గసగసాలు, అందులో ఉల్లిగడ్డ, టమాటా వేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకొని అయితే ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఇందులో 2 స్పూన్ల కారంని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా నీళ్ళను కూడా పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మంచి కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఉంది కదా, అది మొత్తం ఇందులో అయితే వేసుకున్నాం. ఈ మొత్తం కూడా 1/2 కిలో అయితే ఉంటుందండి. ఈ 1/2 కిలో మటన్ కూడా వేసుకొని మంచిగా ముక్కకి కారం పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని అయితే కొద్దిసేపు అయితే కుక్కర్ మూతనైతే ఇట్లా పెడతాం. కుక్కర్ మూత ఇట్లా పెట్టడం వల్ల ఏం లేదండి, ముక్కకి కారం మంచిగా అంటుకుంటుంది. ఇప్పుడు మూత తీసుకొని అయితే ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఏమో మటన్ మసాలా వేసుకొని ఇక ముద్దుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉందిగా, అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని నేనైతే మనకి ఎంత కావాలో గ్రేవీ అంత నీళ్ళు అయితే పోసుకున్నాను. నేనైతే 1 గ్లాస్ అయితే పోసుకొని మంచిగా కలుపుకొని ఇక మనమైతే కుక్కర్ మూత అయితే ఇప్పుడు పెట్టేసుకొని విజిల్స్ కూడా పెట్టేసుకోవాలి. ఎన్ని విజిల్స్ రావాలంటే మనకి మటన్ లేతకుండా అయితే తొందరగా ఉడుకుతుంది. నేనైతే 6 అయితే పెట్టుకున్నా, ఒకసారి 8 కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఎగ్దమ్ అయితే కుక్కర్ మూతని అయితే తీయక ఏరంతా పోయినాక అప్పుడు కుక్కర్ మూత తీయండి. చూడండి ఎంత గ్రేవీ ఎంత మంచి చిక్కగా వచ్చింది కదా. ఇట్లా రావాలంటే నేను చేసినట్టయితే చేయరు, మంచిగా వస్తుంది. ముక్క కూడా మంచిగా ఉడికింది. చూడండి నేనైతే ఒక గిన్నెలకు అయితే తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుంది కదా, అందుకనే చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, మంచిగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఉంటాను మరి, బాయ్.